మీకు నాని నటించిన జెర్సీ సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో క్రికెట్ బ్యాక్డ్రాప్తో వచ్చే ఎమోషన్ మిమ్మల్ని కదిలించి ఉంటే ఈ బైకర్ సినిమా మీకు అంతకంటే ఎక్కువగా నచ్చుతుంది. ఎందుకంటే ఇందులో స్పోర్ట్స్ ప్యాషన్తో పాటు అంతకు మించిన గ్రాండియర్ ఉంది. ఈ సినిమా చూస్తుంటే ఒకటి మాత్రం అర్థమవుతుంది, సినిమాలోని ప్రతి డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రాణం పెట్టి పనిచేసింది. అది ప్రతి ఫ్రేమ్లోనూ ఆ విజువల్ గ్రాండియర్లోనూ క్లియర్గా కనిపిస్తుంది. కేవలం బైక్ రేసింగ్ సినిమా కదా అని తక్కువ అంచనా వేయకండి. మేకింగ్ స్టాండర్డ్స్ హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి. శర్వానంద్ అన్నట్లే ఇది కేవలం హిట్ కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక బ్లాక్ బస్టర్ రైడ్. శర్వానంద్ ఒక యాక్టర్గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక రేసర్గా మారడానికి తను పడ్డ కష్టం, ఆ బాడీ లాంగ్వేజ్ అద్భుతం. ఇక ఈ సినిమాకి అసలు సిసలు వెన్నెముక రాజశేఖర్ గారు. చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ పర్ఫెక్ట్ రోల్లో కనిపించారు. తండ్రిగా ఆయన పండించిన ఎమోషన్, క్లైమాక్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఒక పెద్ద అసెట్. రేసింగ్ ట్రాక్ మీద కెమెరా కదిలే తీరు చూస్తుంటే మనమే స్వయంగా బైక్ మీద వెళ్తున్నామా అన్నంత రియలిస్టిక్గా ఉంది. దీనికి తోడు జిబ్రాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో నెక్స్ట్ లెవెల్ వైబ్ ఇస్తుంది. రేసింగ్ సీక్వెన్స్లలో వచ్చే సౌండ్ డిజైనింగ్ మీ హార్ట్ బీట్ని పెంచేస్తుంది. డైరెక్టర్ అభిలాష్ రెడ్డి రాసుకున్న డైలాగులు థియేటర్లో విజిల్స్ వేయిస్తాయి. ప్రతి కొడుక్కి యుద్ధంలో నాన్నే మొదటి సైనికుడు, రేసింగ్ నీ లైఫ్ కానీ నువ్వు మా లైఫ్ అనే మాటలు మనసును తాకుతాయి. యూవి క్రియేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించింది. మాలవికా నాయర్ తన నటనతో సెకండ్ హాఫ్లో మెప్పించగా, అతుల్ కులకర్ణి విలనిజం సినిమాకి బలాన్నిచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు మంచి స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టమైతే, తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ని ఇష్టపడితే బైకర్ మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ ఇది.